విశాఖలో 2 రోజుల పాటు పెసా మహోత్సవాలు జరగనున్నాయి. పెసా మహోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ అన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నామన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ చట్టం 1996 విస్తరణ జరిగి ఇన్నేళ్లైన సందర్భంగా విశాఖ పోర్టు స్టేడియంలో ఈ మహోత్సవం జరగనుంది. దేశంలోని 10 రాష్ట్రాల నుండి గిరిజన ప్రతినిధులు, అధికారులు హాజరవుతారన్నారు. మహోత్సవాల్లో భాగంగా రేపు బీచ్ రోడ్లో 10K రన్ నిర్వహిస్తున్నామని, పోర్టు స్టేడియంలో కబడ్డీ, విలువిద్య పోటీలుంటాయని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల సంస్కృతి, హస్తకళలు, గిరిజన ఆహార పదార్థాలతో కూడిన 70 స్టాల్స్ ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మహోత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. నేషనల్ పెసా డే పురస్కరించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రతిష్టాత్మకంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 23rd and 24th పెసా మహోత్సవం అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ పెసా మహోత్సవంలో భాగంగా బోత్ స్పోర్ట్స్ ఈవెంట్ ని, ఒక కల్చరల్ ఈవెంట్ ని మనం ప్లాన్ చేశాము. ఎల్లుండి ఈవినింగ్ కి కల్మినేట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 10 స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వచ్చారు. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్గా సూపర్వైజ్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా సపోర్ట్తో మనం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఎవరైనా సరే మన ట్రైబల్ కల్చర్ని అప్రిషియేట్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో. 4వ తారీఖు నేషనల్ పెసా డే పురస్కరించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రతిష్టాత్మకంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 23rd and 24th పెసా మహోత్సవం అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ పెసా మహోత్సవంలో భాగంగా బోత్ స్పోర్ట్స్ ఈవెంట్ ని, ఒక కల్చరల్ ఈవెంట్ ని మనం ప్లాన్ చేశాము. ఎల్లుండి ఈవినింగ్ కి కల్మినేట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 10 స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వచ్చారు. ఆనరబుల్ సీఎం